యేసునామ స్మరణే యేసునామ స్మరణే. ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు మంచి వాగ్దానము నిర్గమకాండం 14:15 సాగిపోవుడి అని ఇజ్రాయెల్తో దేవుడు చెప్పాడు. మోషే, నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు? గో ఫార్వర్డ్ అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు చూసి చెప్తా ఉంటున్నాడు. మూవ్ ఫార్వర్డ్, ముందుకెళ్ళండి, సాగిపోండి, ఆగిపోకండి. డోంట్ గివ్ అప్. ప్రతిదానికి మనం అన్నీ త్వరగా వదులుకొని త్వరగా విడిచిపెట్టాలి, త్వరగా భయపడిపోతూ ఉంటాము. స్టార్ట్ చేసిన బిజినెస్ వదులుకుందామా, స్టార్ట్ చేసిన జాబ్ వదులుకుందామా, మొదలుపెట్టిన ఏ కార్యమైనా చిన్న కష్టం వచ్చే కానీ వదిలిపెట్టుకుంటూ ఉంటాము. దేవుడు అంటున్నాడు, నువ్వు వదలకు. ఎందుకంటే నువ్వు ఇంకా మరింతగా నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే నువ్వు నిజమైన సక్సెస్ని చూస్తావు. నీవు నిజంగా బలవంతుడిగా అవుతూ ఉంటావు. నిన్ను ఎవరు ఏది కూడా మిమ్మల్ని అంచజాలదు. డోంట్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది మనకు ఉండాలి. అయ్యా, నేను విడిచిపెట్టను ప్రభా, నేను గట్టిగా పట్టుకుంటాను. నీవు నాకు ఇచ్చిన వాగ్దానం, నీవు నాకు ఇచ్చిన పర్పస్, నీవు నాకు ఇచ్చిన కాలింగ్, నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదము నేను విడిచిపెట్టుకోను ప్రభా, ఖచ్చితంగా పట్టుకుంటాను నాయన అని ఉన్నట్లయితే దేవాది దేవుడు ముందు కనబడని దారులను దేవుడు నీ కొరకు ముందు దారులను దేవుడు తయారు చేసి మరి నేను నడిపిస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాము, ఒక్క దాంట్లో కాదు అన్ని దాంట్లో చేతులు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఒక దాంట్లో సక్సెస్ రావట్లేదంటే మరొక దాంట్లో జంప్ అవుతారు. దాంట్లో కూడా కొంచెం చిన్న ఇబ్బంది వచ్చేగానే ఇంకో దానికి వెతుకుతూ ఉంటారు. అది కాదు దేవుడు మన నుండి కోరుకునేది. స్థిరమైన బుద్ధిని కోరుకుంటున్నాడు, నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. కష్టమైన నష్టమైన నీవు దాంట్లో ఉన్నట్లయితే ఎంతో అద్భుతమైన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ఆకాశం వాకిళ్ళు తెరవబోతున్నాడు. మనము మన ఫ్యామిలీలోని మనం చూసినట్లయితే గివప్ చేసేస్తాం, మన పిల్లల్ని గివప్ చేస్తాము. భర్త మారట్లేదని గివప్ చేసేస్తూ ఉంటాము. లేదు, నీవు గివప్ చేయకుండా ప్రార్థనలో పట్టుదలతో నువ్వు ప్రార్థనలో ఉండి పోరాడితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టుగా నీవు జవాబు పొందుకుంటూ ఉంటావు. ఏది గివప్ చేయకండి, ఇది నాకు కష్టకరము అని నువ్వు గివప్ చేయకు. ముందు మోషే అలా ఉండేవాడు. ప్రభా, నేను నత్తివాడిని కదా, నేను ఫరోతో మాట్లాడడం ఏంటి, అసలు ఆయన ప్రెజెన్స్లో నిలబడడానికి నాకు శక్తి లేదు, నాకు అంత ధైర్యం లేదు, అందులో నువ్వు ఇంకా మాట్లాడమంటున్నావు, నేను నత్తివాడు, నేను మాట్లాడి ఎవరినొకరు చూసుకోపో అంటే దేవుడు కోపట్టాడు. లేదు మోషే, నోరు కలుగ చేసిన వాడిని నేనే కదా, మాటలు ఇచ్చేవాడిని నేనే కదా, నీవు ఆ ఫరోకు దేవుడుగా ఉంటావని దేవుడు చెప్పాడు. అంతేకాదండి, మోషే ధైర్యంతో వెళ్ళిపోయాడు, ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు మోషేని చూసి తిట్టుకుంటున్నారు. ముందు ఎర్ర సముద్రం, వెనకాల శత్రువులు, మేము చక్కగా అక్కడే సమాధుల్లో అక్కడే చనిపోతే ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉంటే అయిపోయేది కదా, ఎందుకు వచ్చాం మేమని భయపడుతున్నారు. అటువంటి సమయంలో దేవాది దేవుడు ఒకే మాట మోషే ద్వారా చెప్పమంటున్నాడు, సాగిపోమ్మని చెప్పండి, ముందుకు వెళ్ళమని చెప్పండి, నేను మార్గాలను ఏర్పాటు చేస్తాను. ఈరోజు అదే దేవుడు నీ కూడా చెప్తా అంటున్నాడు. ఏ విషయంలో భయపడకు, ముందు వెనకాల శత్రువులు, శోధనలు, శ్రమలు చూసి భయపడకు, ముందుకు వెళ్ళిపో. దేవుడు నీకు అప్పగించిన పనిలో నువ్వు ముందుకు వెళ్తా ఉండు. దేవుడే నీకు సమస్తం సారాలను చేసి నేను నడిపిస్తారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడింది కదండి. సో డోంట్ గివ్ అప్. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఎలా నాయన, ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు ప్రభు అన్నప్పుడు గివప్ చేయకు, ముందుకు వెళ్ళిపో, నేను నీకు తోడుగా ఉంటాను చెప్పిన దేవుడు. బిడ్డలు నాయన ప్రభా భయపడుతున్నప్పుడు, ఆందోళన చెందుతున్నప్పుడు, జయించడానికి శక్తి లేదనుకున్నప్పుడు నాయన నీ శక్తినిచ్చి బిడ్డల్ని ముందుకు నడిపించండి. ఒక సూచక్రియలు చేయండి, ఒక అద్భుతం చేసి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో విన్నాం కదండి, మీరందరూ కూడా మరి ఎంతో సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ దేవుడు మీ కొరకు ఉన్నాడు, మార్గాలను సరళం చేస్తున్నాడు, దారులను తెరవబోతున్నాడు. సో కింద కమెంట్లో ఈ వాగ్దానం మీతో మాట్లాడితే I will not give up, God is walking before me అని పెట్టండి. May God bless you. Have a blessed day and don't forget to like, share and subscribe. See you tomorrow. Praise the Lord.